ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన రోహిణి. అసలు ప్రభావతికి రోహిణి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రోహిణిని ఇంటికి తీసుకొస్తాడు మనోజ్. జరిగిందంతా కూడా చెప్తాడు. ఈ రోహిణి నిలువెల్లా మోసమే అమ్మా, ఈ రోహిణితో నేను ఇక కాపురం చేయలేను అని మనోజ్ అంటే, దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా రోహిణి ఇదంతా, మళ్ళీ ఎందుకు ఇలా చేశావో, నీ కాపురాన్ని నువ్వే కూల్చుకోవాలనుకుంటున్నావా అని సత్యం అడగడంతో, కాపురానికి కూల్చుకోవడానికి కాదు మావయ్య, ఫర్నిచర్ షాపుని నిలబెట్టడానికి వెళ్ళాను. నేను లేకపోతే ఆ ఫర్నిచర్ షాప్లో ఈ మనోజు ఈగలు తోలుకుంటూ ఉంటాడు. ఇప్పటికే కస్టమర్లు రాక అది లాస్లో నడుస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అవును మరి, నువ్వు లేకపోతే వాడికి బ్రతికే లేదు మరి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నేను లేకపోతే మనోజ్కి బ్రతికే లేదు. నేనున్నాను కాబట్టి ఇంట్లో ఈ మాత్రం గౌరవంగా అన్న మనోజ్ని చూస్తున్నారు. లేకపోతే నేననేది జీవితంలో లేకపోతే మనోజ్ని మనిషి కింద కూడా చూడడు ఈ బాలు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మీనా, అవునులే, నీవు చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి ఎన్ని నాటకాలైనా వేస్తావు, ఎన్ని అబద్ధాలైనా చెప్తావు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక రోహిణి, మీరిద్దరి కన్నా నేను ఎక్కువ నటించనులే మీనా. మీ భార్యాభర్తలంటే ఏ గంటకి ఆ గొడుగు పెట్టినట్టు భలేగా మారిపోతారు సిచ్యువేషన్లో అని అంటూ ఉంటుంది రోహిణి. మేము నాటకాలు ఆడుతున్నామా, మేము మారిపోతున్నామా అని అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అవును, లేకపోతే నన్ను పట్టించేస్తారు, నేను చేసినవన్నీ కూడా బయట పెడతారు. అత్తయ్య నన్ను కొడుతుంది, మనోజ్ నన్ను చీ కొడతాడు, మా కాపురం కుప్పకూలిపోతుంది. ఆ తరువాత అత్తయ్య నాకు ఏదైనా శిక్ష వేస్తే, రోహిణికి పార్లలమ్మకి అమ్మ ఈ శిక్ష వేసింది, అయ్యో పార్లలమ్మ తను ఎంత బాధపడుతుంది అన్నట్టు నా మీద సానుభూతిని క్రియేట్ చేసుకుంటారు. అసలు డ్రామాలు ఆడడంలోనూ నువ్వు మీ ఆయనకి ఇద్దరికే సాటి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, అయినా ఏంటి ప్రతి దాని మీద మీరు నా మీదే ఫోకస్ పెట్టారా, మీ బిజినెస్లో ఏమీ మీరు ఫోకస్ పెట్టుకోలేదా, ప్రతి విషయంలో ఎందుకు నన్ను ఇలా బ్లైమ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే నువ్వున్నది మా కుటుంబంలో వాళ్ళని నువ్వు మోసం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టావు. మా అమ్మకి ఎంత నమ్మకం ఉంది నీ మీద, ఆ నమ్మకాన్నంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు చేశావు. అంటే నీ గురించి తెలిసినా కూడా నువ్వు ఆడేది డ్రామా అని తెలిసినా నువ్వు చేస్తున్నవన్నీ చూస్తూ ఊరుకోవాలా? ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు. కోటీశ్వరాలు అని నిన్ను చెప్పి మా అమ్మ మీనాని ఎన్ని రోజులు బాధ పెట్టింది. మీనా చేత నీకెన్ని సేవలు చేయించింది. అప్పుడన్నా నోరు మెదిపావా నువ్వు? పోనీలే, మీనా కూడా నాకు లాంటిదే, తను కూడా లేని అమ్మాయి అని, డబ్బు లేని అమ్మాయి అని అత్తయ్య నన్ను వంక పెట్టుకొని మీనాని తిట్టకండని నువ్వేమన్నా చెప్పావా అని అంటూ ఉంటాడు బాలం. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మా మీదకి నిందలు వేసేస్తున్నావా? ఇంత జరిగినా కూడా పోనీలే, భర్తని బ్రతిమలాడుకొని దగ్గర అవుదామని లేదు, మళ్ళీ వాణ్ణి ఫ్రాడ్ చేశావు, ఏమనాలి నిన్ను? చేసిందంతా చేసి మళ్ళీ మా మీదకు తోస్తున్నావా నిందలన్నీ అని బాలు అయితే గట్టిగానే తగులుకుంటాడు రోహిణిని. అప్పుడు ఇక అంటూ ఉంటుంది మీనా, చెప్పు మీ రోహిణి, సమాధానం చెప్పు, మరి దీనికేమంటావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక రోహిణి అయితే మాట్లాడుతూ ఏమంటుంది, మీరు ఇలా అడిగేసరికి తనకేం చెప్పాలో కూడా అర్థం కాదు కదా అని అంటూ ఉంటుంది శృతి. బాలు మీనా ఎప్పుడు కూడా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకోలేదు, మీ ఇద్దరు విడిపోవాలని అనుకోలేదు. అలా అనుకుంటే మీ ఇద్దరికి గది ఇచ్చి వాళ్ళని హాల్లో పడుకోమన్నప్పుడు వాళ్ళేమీ బాధపడలేదే అని అంటూ ఉంటుంది శృతి. నువ్వు చెప్పకు శృతి, మరి అంత తెలిసిందానివి మీరు కూడా రూమ్ ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక్కడ మ్యాటరు రూమ్ కాదు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి, చూడు మనోజ్, నేను అక్కడికి రావాలని ఇదంతా చేశాను అని అంటూ ఉంటే, అవును, నీకు అనుకూలంగా మార్చుకోవడానికి నువ్వేదైనా చేస్తావు, ఎంతైనా నటిస్తావు, నువ్వు మామూలు ఆడదానివి కాదు. అమ్మ, నేను మాత్రం దీనితో కాపురం చేయలేను, నాకు రోహిణితో విడాకులు కావాలి, నేను ఎవరు చెప్పినా ఇక వినిపించుకోను అని అంటూ ఉంటాడు మనోజ్.
అప్పుడే ఇక రోహిణితో ప్రభావతి, రేపే లాయర్ని పిలిపిస్తాను, వాడికి విడాకులు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి ఆ మాట విని షాక్ అయిపోతాం. ఏంటి, ఏమన్నారు, మళ్ళీ చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమన్నాను, నువ్వు చేసిన తప్పులకి వాడికి విడాకులు ఇచ్చి నువ్వు నీ దారి నువ్వు చూసుకో అన్నాను అని ప్రభావతి అనగానే, మావయ్య గారు మీరు కూడా అత్తయ్యకి విడాకులు ఇచ్చేసి తనని బయటికి గెంటేయండి అని అంటూ ఉంటుంది సత్యంతో. అప్పుడు ఇక సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏయ్, ఏంటే నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, ఒక డబ్బు మనిషిని ఇంతకాలం కూడా ఎంతో సహనంగా ఓర్పుగా భరిస్తున్న మావయ్య గారు, మరి ఇప్పటికైనా మావయ్య గారికి ఒక సంతోషం ఉండాలి కదా, అందుకని మిమ్మల్ని వదిలేసి మావయ్యని సంతోషం వెతుక్కోమంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి, నీకు నాకు ఏంటే సాపత్యం, నీకులాగా నేనెవరిని మోసం చేయలేదు అని అంటూ ఉంటే, అవును, ఎవరిని మోసం చేయలేదు, నేను కోటీశ్వరాలు అని చెప్పేసరికి కోట్ల ఆస్తి కలిసి వస్తుందని భర్తని మోసం చేసి ఇల్లు తాకట్టు పెట్టారు. అది మోసం చేయడం కాదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి తప్పు చేయనట్టు బాగా నటించారు, అది కూడా తప్పు కాదు. మీనా నగల్ని కొట్టేయడం, మీనా తమ్ముడిని ఇంటికి వెళ్ళి కొట్టడం, మీనా వాళ్ళని అవమానించడం, ఇవన్నీ కూడా మావయ్య కూడా భరించారు కదా మీరు చేసిన తప్పులు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న మీనాకి ఆర్డర్ చెడగొట్టాలని ఆ చింతామణితో కలిసి నాటకం ఆడారు. మరి ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని మావయ్య గారు క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు కదా, మరి ఆ మాత్రం మీకు బుద్ధి లేదా, నన్ను వదిలేమని మీ కొడుకుతో ఎలా చెప్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. రోహిణి మాటలకి సమాధానం చెప్పలేకపోతుంది ప్రభావతి. ఒకవేళ నా చేత బలవంతంగా విడాకులు ఇప్పించి మనోజ్కి రెండో పెళ్లి చెయ్యాలని మీరు చూశారనుకోండి, మొత్తం ఇంటిల్లిపాది మీద కూడా గృహహింస చట్టం కింద కేసు పెడతాను, అందరినీ కూడా తీసుకువెళ్ళిపోయి జైల్లో పడేస్తారు, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పటి వరకు అత్తయ్య గారు కదా భర్త అని గౌరవించాను, నేను చేసింది తప్పే కదా అని అనుకుని నేను తప్పనుకొని మీరు వేసే శిక్షలకి అనే మాటల్ని భరిస్తూనే ఉన్నాను. అక్కడ బిజినెస్ పోతుంది కదా అని ఈ డ్రామా ఆడి ఫర్నిచర్ షాప్కి వెళ్దాం అనుకుంటే నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఒకవేళ నన్ను కాదని నన్ను విడదీసేసి మళ్ళీ మనోజ్కి పెళ్లి చేయాలనే ఉద్దేశం మీకుంటే మానుకోండి, ఒకవేళ ఆ ఉద్దేశం మీరు మానుకోకపోతే మాత్రం తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి. ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కట్నం తెమ్మని వేధిస్తుంది మా అత్తగారు అని మీ మీదే ఫస్ట్ కేసు అయితే పెడతాను, అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి ముందు జైల్లో పెడతారు అని రోహిణి అయితే ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేసి తను గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి, ఇదేంట్రా పోలీస్ కేసులు అవి ఇవి అంటుంది అని అంటూ ఉంటే, అమ్మా రోహిణి మొండిది, అంత పని చేసినా చేసేస్తుంది అని మనోజ్ అయితే భయపడిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.